హాయ్ ఐమ్ డాక్టర్ సారిక సాయి శుభ హాస్పిటల్. ఐయుఐ అనేది ఎవరికి సక్సెస్ వస్తుంది, ఐయుఐలో ఉన్న 2-3 డౌట్స్ అనేది క్లారిటీ చేస్తాం. ఐయుఐ అనేది ఏఆర్టీలో చేసే చాలా బేసిక్ ప్రొసీజర్. ఇందులో ఫీమేల్ సైడ్ నుంచి క్రైటీరియా ఏంటి, ఫీమేల్ అనేది లెస్ దెన్ 35 years కన్నా తక్కువగా ఉండాలి, వాళ్ళ ట్యూబ్స్ అనేది ఫంక్షనింగ్ ఉండాలి, అండ్ యూట్రస్ అనేది 3D స్కాన్లో అబ్సల్యూట్గా నార్మల్ ఉండాలి. అంటే ఫీమేల్ అనేది ఖచ్చితంగా అన్ని పారామీటర్స్ నార్మల్గా ఉండాలి. నెక్స్ట్ మేల్ సైడ్లో మైల్డ్ టు మోడరేట్ సెమెన్ పారామీటర్స్, కొద్దిగా స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నా కూడా మనం ఐయుఐ అనేది చేస్తాం. సో ఐయుఐలో మనం హెల్దీ స్పర్మ్స్ అనేది పూల్ చేసి గర్భసంచిలో వేస్తాం కాబట్టి రిలీజ్ అయిన ఎగ్కి హెల్దీ స్పర్మ్స్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో న్యాచురల్ కంటే 10 to 15% ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ. సో వీళ్ళకున్న అపోహలు ఏంటంటే ఐయుఐ చేసిన తర్వాత రెస్ట్ ఉండాలి అండ్ ఐయుఐ చేసిన తర్వాత సెక్షువల్ పార్టిసిపేషన్ అనేది చేయొద్దు అని. ఇది రాంగ్ అండి. ఐయుఐ చేసిన తర్వాత రెస్ట్ అనేది అవసరం లేదు. ఐయుఐ చేసిన రోజు మనం సెక్షువల్ పార్టిసిపేషన్ టైమ్ ఇంటర్కోర్స్ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఇంటర్వెల్స్లో స్పర్మ్స్ అనేది ఎక్కువగా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా కంపారిటివ్లీ ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.